ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇవ్వలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పుడు నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునడం మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినవని నీతో చెబుతున్నాను. చాలు. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం అనేక సార్లు విన్నాం. కానీ దేవుడు ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా మనతో మాట్లాడడం ఉద్దేశించాడు కనుక శ్రద్ధగా మనం విన్నాం. ప్రభు ఇద్దరు వ్యక్తులను చూపిస్తున్నాడు ఇక. ఎవరయ్యా అంటే 36వ వచనంలో చదివితే ఎవరంట? ఒక వ్యక్తి పరిసయ్యుల్లో ఒకడు. హల్లెలూయా. అంటే పరిశుద్ధుడు, భక్తి కలిగిన వాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జనుల మధ్యలో పరిశుద్ధులకు పేరుగాంచిన వాడు పరిసయ్యుడు, యూదుడు. ఒక అతను పరిసయ్యుడు, పరిశుద్ధుడు, యూదుడు అయినవాడు. రెండో వ్యక్తిని చూద్దాము. 39వ వచనంలో 39వ వచనం, అది ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తనను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవరితో ఎటువంటిదో ఎరిగి ఉండెను. ఇది పాపాత్మురాలని. ఒక వ్యక్తి ఎవరు? సీమోను పరిసయ్యుడు. హల్లెలూయా. రెండో వ్యక్తి ఎవరు? అపాత్మురాలు. ఈ రెండు కేటగిరీలు మన మధ్యలో ఉంటారు. హల్లెలూయా. పరిసయ్యుడు లాంటి సింహంలో ఉంటారు, పాపాత్మలో ఉంటారు. ఈ రెండు అక్కడే ఉన్నారు, యేసు ప్రభు ఎదుటే ఉన్నారు. హల్లెలూయా. అన్యుల గురించి కాదు, వేరే వాళ్ళ గురించి కాదు దేవుడు మాట్లాడు. సీమోను, పరిసయ్యుడైన సీమోను గురించి, పాపాత్మురాలను పేరు పొంది ఉన్న ఆమె ఇద్దరు అక్కడ ఉన్నారు. హల్లెలూయా. ఈ ఇద్దరు వ్యక్తులు ప్రభు ఎదుర్కొన్నారు. ఈ ఇద్దరులో ఎవరు బెస్ట్ అనేది ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. సహజంగా మనం ఎవరు బెస్ట్ అంటాం? బెస్ట్. చక్కగా దశమాలు వచ్చి ప్రార్థనకు వచ్చి గుడికి వచ్చి అన్నీ చేసి అన్ని కరెక్ట్గా ఉంది, అన్ని ఉపవాస ప్రార్థన, ఆ శుద్ధీకరణ, ఈ శుద్ధీకరణ, ఆ ఆచారం, ఈ ఆచారం,
లేదు ఆ పగలు తలస్థానం అన్నీ పర్ఫెక్ట్ పరిస్థితి. దేవుడు పిల్లారా ప్లస్ యేసు ప్రభువు కూడా భోజనానికి పిలిచాడు. దేవుడు పిల్లారా పరిచయం అనుకుంటున్నాడు. ఈయన ప్రవక్త అయిన వల్ల ఈయన ఎలాంటి పాపాత్మురాలో ఆయనకి తెలీదా? ఆ పాపాత్మురాలను ముట్టుకున్నాడేంటి? అలా మనం అనుకోము ఏంటి ఇది వచ్చింది ఏంటి ప్రార్థనకి అయ్యగారు దీన్ని తీసుకొచ్చాడేంటి? అయ్యగారు దీంతో మాట్లాడుతున్నాడు. అమ్మో వీళ్ళు తెగ చెప్పేస్తున్నాడు ఏంటో వీళ్ళందరికీ. దేవుడు పెట్టారా ప్రవక్త మనసులో అనుకుంటున్నాడు ఏమి ఎలాంటిదో ఏమో తెలీదా? అసలు నిజంగా ప్రవక్తనా ఏంటి? నిలబడిపోయి కాళ్ళు పట్టేసుకుని చేస్తున్నాడు. ఓ కాళ్ళు గుర్తేస్తుంది, కాళ్ళు గురిసేస్తుంది, మండిపోతుంది పరిసైడికి. ఆఖరికి ఎక్కడికి వచ్చిందంటే అసలైన ప్రవక్త కాదాలని వచ్చింది. హల్లెలూయా. ఎందుకంటే కొంచెంగా మనం ఉన్న చోట పాపాత్మలు ఉండకూడదు. హల్లెలూయా. అవునా కాదా? అమ్మా మనం ఉన్న చోట పాపాత్మలు ఉండకూడదు కదా. మనం ఉన్న చోట తాగుబోతులు ఉండకూడదు. మనం ఉన్న చోట ఎవరు ఉండకూడదు. ఎందుకంటే అక్కడ ఇంట్లో అంత మెచ్చి కదా అయ్యారు చదవడేస్తాడు, సంఘాన్ని జాగొట్టేస్తాడు, మనుషులు మనసులు జాగొట్టేస్తాడు. సీమోను అపాత్మురాలు కదా అని తన మనసులో అనుకుంటున్నాడు. ప్రభు చూస్తున్నాడు ఇద్దరు. హల్లెలూయా. ఇద్దరు పైకి గంభీరంగా ఉన్నారు. సమా పైగా మాట్లాడండి. సీమోను పైకి వల్ల లోపల అనుకుంటున్నాడు. చదివారు కదా, ఆయన హృదయంలో ఈయన ప్రవక్త అయిన ఎడల ఈ పాపాత్మురాలని ఎవతో ఈమెంట్లా ఏమన్నాడు? ఎవతో ఎటువంటిదో అది ఇది ఎవతో నా హృదయంలో మనం అనుకోము. అక్క బాబు దీన్ని బాగా పెరిగిపోయి మధ్య అని అక్కడే అదే అదేంటి ఎవరైనా నేనైనా మీరైనా ఎవరైనా వాళ్ళు ఎందుకు ప్రభుత్వ దుఃఖమైన దేవుడు పిల్లారా గమనించండి. మనసులో అనుకుంటున్నాడు. ఆమె మనసులో పడే బాధ ఆమె పడతాం. చూస్తానికి జనాలకు అంతా బాగానే ఉంటాడే, బాగా ఉన్నట్టే కనపడుతుంది. హల్లెలూయా. భోజనాలు జరుగుతుంది, అడవుడిగా జరుగుతుంది. సీమోను మనసులో ఉంటుంది, ఆ పాపాత్ముల మనసులో. అందుకని గమనించండి, మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు మన పైన శుద్ధి చూస్తాం, మనం తెల్లబట్టలు చూస్తాం, నరజుట్టు చూస్తాం, వందనాలు చూస్తాం, అలేలేదు చూస్తాం, చప్పట్లు చూస్తాం, కేక బొమ్మలు చూస్తాం. దేవుడు ఏం చూడడం. దేవుడు స్కానింగ్ మిషన్ అంటాడు. సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళు, నువ్వు 10,000 రూపాయలు చేరగలుగుతున్నావు, దానికి అనవసరం. హల్లెలూయా. నువ్వు ఎంత ధనవంతుడు అనేది ఆ మిషన్ అనవసరం. దానికి కావాల్సింది ఏంటంటే లోపల నీ అవయవాలు చెడిపోయినాయా బాగున్నాయా అది బయట పెడతాయినా దాని పని. హల్లెలూయా. దేవుడు స్కానర్ అన్నమాట. నీ బంగారం ఉందా చూడు, స్కానింగ్ మిషన్లోకి వెళ్ళి మొత్తం వాడిని పక్క పెడతారు. అవి చాలా కాస్ట్లీ బంగారం. ఈ ఉంగరం తీస్తే నేను చచ్చిపోతా, అయినా సరే నువ్వు బతకాలి, దీంట్లో దూరాలంటే మాత్రం ఉంగరం తీసి పక్క పెట్టాల్సింది అంటాడు. వాడు అన్నాడు,
ఎక్కడ తీసుకొచ్చాడు నన్ను తీరబోవాడు. అమ్మో అది తింటే చచ్చిపోతామన్నాడు. అంటే నేను బతికెత్తుంది దేవుడా. ఇది మా వంశం ద్వారా అవుతుంది, ఇది కానీ తీసా చచ్చిపోతాను. ఈ గారి బతుకున్నాం సచ్చినట్లాకి. అలా భయ్యా దేవుడు పెట్టారా గమనించండి. యేసు ప్రభు స్కానర్ అన్నమాట. ఏంటి బట్టలు బంగారం ఏంటి చూసింది ఏంటి ఎట్లా చేయడు. ఆయన స్కానర్ కదా, లోపల లోపుతున్నాడు. హల్లెలూయా. పరిసైడ్ ఏమనుకుంటున్నాడు, స్కాన్ అయిపోయింది. పాప కులాలు ఎందుకు ఎడుతుందో అని ఏం చెప్పలా, చెవుల్లో ఏం చెప్పలా, కాలేజీలు కూడా ఉన్నావా చూస్తే వీడు ప్రభు మొత్తం చూస్తున్నాడు. స్కాన్ అయిపోయింది. స్కాన్ అయిన తర్వాత మాట్లాడుతున్నాడు. ఈ మాట 44 వచనంలో స్కాన్ అయిపోయింది. దేవుడు వీళ్ళిద్దరూ ఈ డిస్కషన్లో ఉన్నారు. హృదయంలో పైకి కాదు. చాలా మంది పైకి తెచ్చుకోరు, లోపం తెచ్చుకుంటూ ఉంటారు, కూలిపోతూ ఉంటారు. ప్రభు తట్టుకోలేడు, చూడలేడు ఆ బాధని. పైకి తెచ్చుకుంటే బాధ, ఇంకా లోపల తెచ్చుకుంటే ప్రభు అసలు ఒప్పుకోడు. అందుకని హృదయంలో కూడా అన్నయ్య కూడా ఒప్పుకొచ్చుకుని చేస్తాడు ఒక్కోసారి. హల్లెలూయా. పైకి తెచ్చుకోవడానికైనా క్షమాపణ ఉంది, కానీ హృదయంలో తెచ్చుకొని కంపల్సరీగా బయటికి రావాల్సిందే. అసలు ఎప్పుడు అన్నమాట దేవుడు. హృదయంలో అనుకుంటున్నాడు పరిచయుడు. ఓహో ఇది కూడా వచ్చింది, ఈ ఎవతేమో ఆయన తెలీదా, ఇది వచ్చింది అది తెచ్చింది అది ఇట్లాంటి అనుకుంటాడంట. ఆయన చూశాడు, కింద ఏమో చూశాడు. ఏం బాధ ఏమవుతాయి, ఆడ బాధ ఆడతాయి. 44 వర్షంలో ఉన్న మాట్లాడుకోవడం మాట్లాడుతున్నాడు. సీమలో చదువు. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను హల్లెలూయా. ఆ స్త్రీ వైపు చూపిస్తా సీమోనుతో ఇట్లా మాట్లాడుతున్నాడు. చదువు. ఈ స్త్రీని చూచు. దేవుడే స్త్రీ అన్నాడు, వాడేమన్నాడు, పాపాత్ముడు అన్నాడు, ఎవతేమన్నాడు. ఈ స్త్రీని చూస్తున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా అది అసలు ఆ మెదలకుండా ఉంటే స్టోరీ వెయిట్కి వచ్చేదే కాదు. అందుకని తీర్పు తీర్చకుండా మనం అందుకని సాధ్యమైనంత వరకు ఎవరు చూసినా ప్రభు చూసుకుంటాడన్న దగ్గర నోరు గట్టి మూసుకుంటేనే మనం తీర్పులోకి రాము. వాడికి లాగా పరిశీలికి లాగా లోపల నోట్లో ఇది ఎట్లాంటో తెలుసా, ఇది ఎట్లా సంపాదించింది తెలుసా, ఇది అట్లాంటో తెలుసా, ఇది అట్లాంటో లేదా, నువ్వు మొత్తానికి బయట లాగావా, పబ్లిక్ గా మనం లాగాల్సి వచ్చింది. అది 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 దేవుడు చెప్పేది. ఫస్ట్ ఆయన చెప్తున్నాడు. అసలు ఆ మాట అనేవాడే కాదు, పెట్టింది వెళ్ళిపోయేవాడు. హల్లెలూయా. పెట్టింది వెళ్ళిపోయాడు, ఇచ్చింది తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ వీడు ఎప్పుడైతే ఎంచడం ప్రారంభించాడు, నేను ఒక మాట చెప్తా, దేవుడు చూసుకుంటాడు. ఎందుకు అనుకోలేము, అనుకుని సావగా ప్రాణం ఆగి సావదుగా. ప్రభు పిల్లరా, వెంటనే ప్రభు మాట్లాడుతున్నాడు సీమోనుతో, నేను నీ ఇంట్లోనికి వచ్చినప్పుడు అది యూదుల ఆచారం ఏంటి తెలుసా, వాళ్ళు కాళ్ళు కడగకుండా లోపలే మనోళ్ళు వస్తారేంటి, ఇప్పుడు వస్తారేంటండి. ఏమో మా విజయవాడలో ఉన్న కానించి ఆ పంపులు వేయలేక చచ్చిపోయిన వాళ్ళు నీళ్ళు వస్తే బొమ్మం దగ్గర పట్టిప్పేసి బొమ్మ దగ్గర నీళ్ళు పోసి బొమ్మ దగ్గర జరుగుకుని వెళ్ళాలి లేదా, ఎలా లేదురా లేదా. మరి మాకు పెద్దవాళ్ళు పోయి పంపులు ఇంటి వెనకాల వంటగది వెనకాల ఉండేది. ఇప్పుడు చచ్చిపోయాడు, మనం ఎక్కడ ఎగురుకి వెళ్ళలేక వెనక గదిలోకి, ఆ ఇంట్లో నుంచే వెళ్ళాలి, ఆ వెనక పట్టుకెప్పాలి, ఆ వెనక పాలకేది. ఆ దెబ్బతో కాళ్ళు కొడుకునే అలవాటు దెబ్బ పోయిందంటే. హల్లెలూయా.
మమ్మల్ని వెళ్తే మమ్మల్ని పలకడిగేవా ఎందుగా నీకేంటి వచ్చేస్తావు, నేను ఒక్కదానే ఉంటున్నాను, కాలంలో వచ్చేస్తా అన్న. నేను కాలం చూసుకుంటా, కాలం అట్టియా లేదా వాతావరణం వచ్చుతా, అది కాదు కాలంలో ఒక్కలేదు తెలియదు. నేను మా ఇంట్లో గిన్నె కాలు పెట్టుకుని పోతాను. కాలం మనకు కాదు వచ్చేది, హృదయంలో ఉంటే వచ్చేది. హల్లెలూయా. ఆచారం, యూదుల ఆచారం కాళ్ళు కడగ. యూదుడు ఈ సీమోను అన్ని చేసాడు. కంగారులో చూడు మంచి భోజనాలు చేస్తారు, బాగా పెట్టాలి, నారాయణ పడతారు, కానీ మర్యాద మాత్రం చేయరు. వచ్చావా కూర్చున్నావా తిన్నావా అని అడగం. కానీ మంచి భోజనం ఏర్పాటు చేస్తాం. హల్లెలూయా. పరిచయం మంచి భోజనం ఏర్పాటు చేసి అడగడు బాగానే ఉంది, కానీ ఎదురు పోతే కాళ్ళు కడుకోవడానికి నీళ్ళు లేదా ప్రభు మనసులో పెట్టుకోవాలి. అది వీడి వల్ల వెయిట్ వచ్చింది అది ఒకటి. హల్లెలూయా. అందుకని మనం కూడా జనాన్ని వేడి దీంతో మానేస్తే మన బయటికి రాకుండా మనం జనాలే వేడి తీసి మొదలు పెట్టాం చేసుకోబో మన వేడికి వస్తాయి. అంతా పెట్టాడు, ఖర్చు పెట్టి పిలిచాడు, అంతమంది పిలిచాడు, పొడియాలు పెట్టాడు, అంత మందిలో చెప్పించుకోవాల్సి వచ్చింది. మొదటగా ప్రభు అంటున్నాడు, నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చావా, పద్ధతిని ఫాలో అయ్యావా, నువ్వు పరిచర్యను పేరు ధరించుకున్నావు కదా, పరిశుద్ధుడు అన్నావు కదా, నువ్వు చేయాల్సిన క్రమాలు చేస్తావా, నీ ఇంటికి వచ్చినప్పుడు నీళ్ళు ఇచ్చావా. చదువు. ఈమె తన కన్నీళ్లతో నా పాదములు తడిపి, అది నువ్వు బహిరంగంగా చేయవలసిన పని నువ్వు చేయలేకపోయినా ఆమె ఆత్మీయులుగా చేయవలసిన పని చేస్తుంది. హల్లెలూయా. నీతితో అయిన పాదాలు, నువ్వు పైన శిక్షాన్ని పాలవుతున్నావు, పైన క్రమాలు పాలవుతున్నావు, హృదయం మాత్రము చెడిపోయినదై దిద్దుకోలేనిదై ప్రభుకి దూరమై ప్రభుని ఆనుకోలేక ప్రభు పాదాలు పట్టుకోలేక ప్రభుకు దూరంగా ఉంటున్నామని దేవుడి ఉదయకాలం మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు పైన క్రమాలని చేస్తున్నావు. ప్రభు పాదాలు కన్నీటితో తుడిచి అనుభవం పోగొట్టుకుని ఎంతకాలం అయింది, ప్రభుతో గడిపి ఎంతకాలం అయింది, ఒక రాత్రి అంతా ప్రభుతో పాదాల దగ్గర కూర్చొని ఎంతకాలం అయింది, ఒక 24 గంటలు దేవుని మందిరంలో కదలకుండా కూర్చొని ఎంతకాలం అయింది. నువ్వు ప్రార్థనలు పెడుతున్నావు, దశభాగాలు ఎత్తున్నావు, ఉపవాస ప్రార్థనలు వస్తున్నావు, చేస్తున్నావు, కానీ ఆయన కాళ్ళు కడిగావా, ఆయన కాళ్ళు పట్టుకున్నావా, ఆయన కన్నీటితో ఆయన పాదాలు కడిగావా, ఏమైనా లేదైనా. పరిసయ్యుడు ప్రభు పాదాలు పట్టుకుంటూ విడిచిపెట్టాడు. ప్రభుకు ఆత్మీయంగా దగ్గరగా లేడు. రెండు చదువు. అది పరిసయ్యుడు ఇంటికి వచ్చిన వాడిని ఆహ్వానించి, యూదుల ఆచారం తెలుసా, ముద్దు పెట్టుకోవాలి, కౌగిలించుకొని పవిత్రమైన ముద్దు పెడుతున్నాను అంటాడు పౌలు. ముద్దు పెట్టుకోలేదు. నన్ను ఆహ్వానించావు కానీ నా కాళ్ళు కడుక్కుంటా నీళ్ళు ఇచ్చావా, నన్ను ఆహ్వానించావు కానీ నాకు ఎదురు వచ్చి నన్ను ముద్దు పెట్టుకున్నావా. ఆ స్త్రీ చదువు. నేను లోపలికి వచ్చినప్పటి నుండి హల్లెలూయా, రక్షించబడిన కాలం నుంచి
ప్రభుని ఎన్నిసార్లు వదిలేసాం. కానీ ఆ పాపాత్మురాలు నేను పాపిని ప్రభు అని ప్రభు పాదాలు గుద్దాలటం మానలేదంట. మానలేదు. ప్రభుని ప్రేమించి ప్రభుని దుఃఖమైన దేవుడు పెట్టారా, మన స్థితి మారంగానే, మన పరిస్థితులు మారంగానే, మన సౌఖ్యం పరంగానే, మన కొద్ది భక్తి పరంగానే, కొద్ది పరిశుద్ధత పరంగానే మనం ప్రభువును ముద్దు పెట్టుకోవడం మానేస్తూ ఉంటాం. కానీ పరిసయ్యుడు ఇంటికి వచ్చిన దేవుడిని ముద్దు పెట్టుకోలేదు, కౌగిలించుకోలేదు. పాపాత్మురాలు ముద్దు పెట్టుకున్నా మానలేదు. కారణం తెలుసా? ప్రభు మళ్ళీ దొరుకుతాడు, మరలా ప్రభు నాకు కనపడతాడు. మరలా ప్రభును ముద్దు పెట్టుకునే అవకాశం ఈ పాపాత్మురాలైన నాకు దేవుడు ఇస్తాడు. ఎవడో విడిచిపెట్టలేదు, ప్రభుని మానలేదు. నోటితో ముద్దు పెడుతుంది, కళ్ళతో కన్నీళ్లు రాలుస్తుంది, చేతులతో ఆమె తల వెంట్రుకలతో పాదాలు తుడుస్తున్నారు. కన్నీళ్ళని కళ్ళ వెనక కన్నీళ్ళాగలా, చేతులతో కొడవడం వల్ల, నోటితో ముద్దు పెట్టుకోవడం మానలేదు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ, ఇంట్లోకి వస్తే ఒక్కసారి ముద్దు పెట్టుకోలేదు కానీ, ఆవిడ చూడు, ఇప్పుడు చూడు, ఇంకా మానలేదు. ముద్దు పెట్టానే ఉంది, నన్ను ప్రేమిస్తానే ఉంది. హల్లెలూయా. చదువు. నూనెతో తల అభిషేకం. దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క అభిషేకాన్ని పోగొట్టుకుని ఎంతకాలమైంది? దేవుని ఆత్మతో నింపబడ్డాను, దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు నాతో మాట్లాడాడు, నా హృదయం తేలికైంది, నా హృదయంలో సంతోషంగా ఉంది, దేవుడు నన్ను దర్శించాడు అని నలుగురితో పంచుకొని నీ కళలో వెలుగు ఎంతకాలం అయింది? ఆ దినాల్లో వచ్చిన ప్రతి ఒక్కరికి తర్వాత ఏం చేశారంట? నువ్వంటే అభిషేకం తైలం, వీడులాచారం తలకి నూనె అంటలేదు. చదువు. ఆమె ఆయన పాదాలకి ఏం చూసినట్ట? చదువు. అది ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక నిన్ను మాత్రమే నేను నమ్మాను. దాంట్లో ఆఖరి చరణం ఉంటుంది, నీవు క్షమించగా కాదన్న వారు ఎవరు? నువ్వు క్షమించగా, ఊరంతా పాపాత్మురాలన్నాడు కానీ దేవుడు క్షమించాడు. ఎవరు ఆపుతారు కావాలి? దేవుడు చెప్తున్నాడు, ఆమె విస్తారముగా ప్రేమించును కనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడని. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మనం పరిశీల భక్తులు ఉన్నామా, పాపాత్ముల భక్తులు ఉన్నామో చూసుకుంటాం. పరిశీయుడేమి తప్పు కాదు, పరిశీయుడే పాపాత్ముడు కాదు. విషయం ఏంటంటే ప్రభు ఏం చెప్తున్నాడంటే, పరిశీలిన పాపాత్ముడు అంటలా, పాపాత్ములను క్షమించాను అంటున్నాడు. కానీ పరిశీలిగా ఉన్న మనము పాపాత్మురాలు చేసిన పనులు చేయలేకపోతాం. అది ప్రభు బాధపడింది ఏంటంటే,
నువ్వు మంచివాడివే, నువ్వు మంచి భక్తి కలిగిన వాడివే, కానీ నీవు చేయలేని పనులు ఆమె చేసింది. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చున్న మనము పరిసేయులు, పరిశుద్ధులు, పవిత్రులు, రక్షించబడిన వారు, ఆత్మ కలిగిన వారు, ఆత్మకు నింపబడిన వారు, ప్రవచించేవారు, ప్రభావరాలు కలిగిన వారు, దర్శనాలు కలిగిన వారు, ప్రేరేపణ కలిగిన వారు, మంచిదే. కానీ పరిసయ్యుడు చేసిన వదిలేసిన పనులు, ఒకటి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, 2 ముద్దు పెట్టుకోలేదు, 3 ఆయన పాదములకు ఆయన తల మీద. ఈ 3 పరిసయ్యులుగా ఉన్న మనం, రక్షించబడిన మనం, పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను చెప్పబడుతున్న మనం మంచివాళ్ళే కాదట్లా. దేవుడు మనల్ని చక్కగా అసలు మనం రక్షించబడి కానీ మన పరిశుద్ధత నమ్మరం, దాని విషయంలో డౌట్ లేదు. నువ్వు మాటతోనూ చూపుతోనూ ప్రవర్తనలోనే అసలు పర్ఫెక్ట్ కాదట్లా. కానీ నీవు కాళ్ళు కడుక్కుంటున్నానికి నీళ్ళిస్తున్నావా దేవుడికి అంటే ఆయన పాదాలను కడుగుతున్నావా కన్నీటితో? చాతనగా నన్ను చేశాను మంచి ప్రార్థన అంశం చేసి 10 నిమిషాలు చేసి 2 బొట్లు కాల్చి వెళ్ళిపోయావా? ఆ పాపంలో అలాగే చేసిందా? ప్రార్థన ఆమెనేసారు కదండి, ఆపేసారు, లేకపోతే గణశిక్ష ఉంది. వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఆపిందా? అది మాట చెప్తున్నాను. పరిశుద్ధాత్మతో నింపబడి వచ్చే దుఃఖాన్ని ఆమె నన్న జనం అందరూ వెళ్ళిపోవాల్సింది, కానీ ఆమె అక్కడ పడి ఎడుతారా ఉంది. హల్లెలూయా. నిజమైన ప్రార్థన ఆమె రాదురా, ప్రభుత్వం నింపబడిన ప్రార్థన కాదు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఎడపాసం చెవులకి, అవన్నీ అనవసరం. ఆమె ఏడుపు ఆమెదే, ఆమె తుడుచులు ఆమెదే, ఆమె ముందు పెట్టుకోవడం ఆమెదే, ఆమె పని ఆమెదే. మనుషులు కనపడుతుందా? ఆయన కాళ్ళు కనపడుతున్నాయి అంతే. ఈ పాదాలు వెళ్ళిపోతాయి, ఈయన దాటిపోతాడేమో, ఈ పూట ఈయన ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడేమో. హల్లెలూయా. నువ్వు దేవుడిని గుర్తు పెట్టుకునేంత కాలం వేసుకో ప్రశ్న. అసలు మనస్ఫూర్తి కూర్చొని ప్రార్థన చేసుకుని ఎంతకాలం అయింది? అసలు మనస్ఫూర్తిగా బైబిల్ చదువుకుని దేవుని పాదాలు పట్టుకొని ఒక్కసారి దేవుడిని జ్ఞాపకం చేసుకుని ఎంతకాలం అయింది? అలా చెప్తా ఇలా చెప్తా ప్రార్థన చేయాలయా, ప్రార్థన చేసుకోవాలి. మరి మనం ఎప్పుడు చేసుకుంటాం? మనం ఎప్పుడు చేసుకుంటాం? ప్రార్థన చేసుకుంటే ఇంట్లో పడుకుందామా? ప్రార్థన చేసుకుంటే పై తిరిగిపోతామా? నువ్వు చేసుకో ప్రార్థన, నాకు పని ఉండాలి. నువ్వు చూసుకో, అయ్యారు వస్తే నేను ఆసనాలే. నువ్వు కానీ నువ్వు చేస్తావుగా ఇంట్లో చనిపోయిందిలే, అంత్యోపాధి చేయాలా? ప్రభుని ముందు పెట్టుకునుట మానలేదమ్మా. నువ్వు భక్తి కలిగిన వాడు, భక్తి కలిగిన దానివే, కానీ ప్రభువుని ముందు పెట్టుకుని అలవాటుందా? కన్నీరు కాచి అలవాటుందా? పొడిచి అలవాటుందా? ఆయన పాదాలు అత్తముడు పొడిచిందంట. మనుషులే చూడాలా, ఎవరు ఆ గురించి మాట్లాడుకుంటారా లేదు? హల్లెలూయా. సీమోనును ప్రభు ఎవరు ఉన్నారు? ఆ గురించే. మన గురించి ఎవరు మాట్లాడుకుంటే ప్రార్థన వచ్చితే మనకే ఏసమ్మ అక్కడ ప్రార్థన చేస్తుంది. నేను వచ్చి మార్తా మేద్దం వచ్చి ఏంటి ఏసమ్మ ఈ మధ్య అని మాట్లాడుకుంటాం. ఏసమ్మ పక్కన వచ్చని ఏసమ్మ ప్రార్థన చేసిద్దా? ఏం చేద్దాం? ఎప్పుడైతే ఏసమ్మ మన పేరు స్తోత్రం ఆమేన్ ఏంటి గారు మన గురించి మాట్లాడుకుంటే ప్రార్థన చేస్తాం మనం. అది చేస్తాం. హల్లెలూయా. నీ గురించి లోపల చెప్పుకుంటుంటే ప్రార్థన చేద్దాం, కొడుకొస్తాం. అసలు
నువ్వు మంచోడు మంచిదాని ఎలా చెప్పుకుంటారు? నాకు గుర్తొస్తావు నువ్వు. గమనించండి, ఆమె ఏమీ పట్టించుకోవాలి. అది అటువంటి భక్తి కావాలని దేవుడు ఆశిస్తున్నాడు. హల్లెలూయా. నాతో ఉండగా ప్రభువా నీవు నాతో ఉంటే ఈ లోకంతో నాకేం పని? ఇదే ఆయన ఉన్నా నువ్వు పక్కనుండో అసలు ఏంటి లోకం ఏంటి నా గురించి నాటంతా కడిగి చూపి పిండి ఆరేసేస్తానే వాళ్ళ ఏంటి చర్చిలో మొన్న ఎవరైనా నా గురించి ఏదన్నా రాని సందర్భం రాని అయ్యగారి ముందు దురిపే అంట ఏదన్నా అనుకోని మాట్లాడుకుంటున్నా ఆమె పని ఆమె ఏడవడం పోవడం చేతులు పెట్టుకోవడం చేతనే ఉన్నాను. హల్లెలూయా. ప్రభు చెప్పాడు, నువ్వు పరిశుద్ధుడే అల్పాకులే కానీ నేను క్షమించానయ్యా అన్నాడు. హల్లెలూయా. క్షమించే దేవుడు పాదాలు పట్టుకోవాలి కానీ ఆడీడు గొప్పడే నేర్పించుకోవడం ఎందుకేమో ఆడు గొప్పడే కూర్చుని మనం గొప్పలో ఉన్నామా? మనుషులు మెచ్చుకుంటే కానీ మన మనుషులే మెచ్చుకోవాలి. ఎక్కడ భోజనాలు ఎక్కడ ఇచ్చారా, ఎలా ఉంది, ఎలా ఉన్నా ఒక ఆయన ఉన్నావా ఇలా మాట్లాడా లేదా మాట్లాడే నేను అందరు తెప్పించినావా ఏంటిది ఇంకేం గడపదే ఎవరు నేను నేర్చుకుంటే ఏమొచ్చింది? దేవుడిని మెచ్చుకోవాలి. లోకమంతా పాపంతులు ఉంది, ప్రభు అన్నాడు, పరిశుద్ధుడు అన్నాడు. హల్లెలూయా. ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపాలు అయిపోయాయి. అసలు కీ పాయింట్ వదిలేసి జనాన్ని బట్టి ఎలా అంటారండి? ఇప్పటికైనా తెలుసుకో. వాక్యంలో ఒకని ఎంత ధనము విస్తరించినప్పుడు నువ్వు కంగారు పడిపోవాక. మనకు వచ్చే బాధ ఏంటంటే మనకన్నా వెనకాల వచ్చినాడు ఎవరో నా చదువుతున్నా, మనకు వెనకాల వచ్చినాడు ఎవరో కొద్ది కాలంలో మనం టెన్షన్ పోయిపోతాడు, బీపీ పెరిగిపోతాయి. ప్రభు అన్నాడు, వాడి ధనత వాడి ఇంటికి ఘనత విస్తరించినప్పుడు కంగారు పడవాలా బాబు అంటాడు. ముందు ఈ కంగారు ఎక్కువ, మనకు ఆడెవడో బాగుపడ్డాడు, వీడెవడో వీడెవడో విస్తరించిన కంగారు పడమాట. వాడి వెంట వాడి ఐశ్వర్యము కానీ వాడి ఘనత కానీ రాదు. వచ్చేది ఏంటి అంటే ఏమవుతుంది? మనం చేసిన పరిచర్య, మనం నలుగురు చేసిన మంచి అవి అక్కడ రాయబడి ఉంటాయి కదా, అవి ఉంటాయి తప్పితే ఇక్కడ 4 కాసులు బంగారం 2026, 27 8 కాసులు బంగారం, వెరీ గుడ్. ఇది రాసుకోండి. అక్కడ ఏమేమి నువ్వు ఎంతమంది రక్షించవు, ఎంతమంది కొరకు మొరపెట్టావు, ఎంతమందిని అగ్నిలో పడివేయబోతున్న వారిని పట్టుకొని లాగావు. కానీ అయ్యో లాగలేదు సరి కదా, లాగినట్టు మళ్ళీ ఏం చేసాం? లాగినట్టు లాగి ఇట్లా మొహం చెప్పలేదు కదా, నేనే నీకు రక్షించాను తెలుసా, నేను మీ ఇంటికి రాకపోతే ప్రార్థన తెలియదు తెలుసా, నేను నీకోసం ఆయన మళ్ళీ లాగినట్టు లాగి మళ్ళీ కాళ్ళు వస్తుందండి లోపకండి. ఎంతమంది దూషించావు? ఎవరు మనకెందుకు? అది మళ్ళీ చేయట్లా, అందరూ మన దూరం. మరి ఏం చెప్తాం? లోపల చేయి, అగ్నితో చేయి. లాగినట్లాగే ఎంతమంది తెచ్చావు? గమనించు, దేవుడిని ప్రేమించు, దేవుడిని ఆత్మీయంగా ముద్దు పెట్టుకో, దేవుని పాదం పట్టుకో. ప్రభువుని గురించి గొప్ప సాక్ష్యాన్ని మనందరం సంపాదించుకున్నదాక ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా